వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం, అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ ద రిలేషన్షిప్ ఫ్యూచర్. సో యాక్చువల్లీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ విషయానికి వస్తే అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా దీనిలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, దే ఆర్ ఫైండింగ్ దేర్ వేస్. అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నారు. దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ టు బీ విత్ యూ. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని అంటే అది ఎలా అప్రోచ్ అవ్వాలి, అదంతా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. బట్ మీరేమనుకుంటున్నారు, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈ కనెక్షన్ ఉన్నా లేనట్టే ఉంది అనే ఆలోచనలో ఉన్నారు మీరు. బట్ మీరు మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నారా అంటే నో. మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే కాదు. 10 డేస్కి ఒకసారి ఆర్ 15 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ ఇలా ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వస్తున్నారు మీతో. అండ్ మీ ఇద్దరి మధ్య ఆ స్టార్టింగ్ నుండి ఏదైతే ఆ కెమిస్ట్రీ అదంతా ఉందో, దట్ ఫిజికల్ ఇంటిమసీ అదంతా ఇప్పటికీ ఉంది మీ మధ్య. అంటే అంత అట్రాక్షన్ ఇంకా ఫీల్ అవుతున్నారు ఇద్దరు. బట్ ఫేస్ టు ఫేస్ మీరు బయట మీట్ అయ్యారా అంటే మీట్ అవ్వలేదు ఇక్కడ. బట్ కమ్యూనికేషన్ మాత్రమే ఉంది. కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు. సో మూవ్ ఆన్ అయిపోయే ఉద్దేశం మీకు లేదు. సేమ్ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అక్కడ. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయే ఉద్దేశం మీ పర్సన్కి కూడా లేదు. బట్ వై ఆర్ దే సైలెంట్? సైలెంట్ ఉన్నారు అని అంటే ఇక్కడ స్ట్రాంగ్ రీజన్ అనేది ఉంది. ఈ స్ట్రాంగ్ రీజన్కి ఎవరి రీజన్ అంటే ఈ పర్సన్ పాస్ట్ రిలేషన్స్. సో పాస్ట్ రిలేషన్స్లో ఈ పర్సన్ చాలా స్ట్రగుల్సమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సంబడి ఇన్సల్టెడ్ దిస్ పర్సన్. సమ్ హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు ఈ పర్సన్ పైన. ఈ హార్ష్ వర్డ్స్ నాట్ ఓన్లీ హార్ష్ వర్డ్స్, అవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే వర్డ్స్ అనమాట. అలా బిహేవ్ చేశారు ఈ పర్సన్తో. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో మెనీ పీపుల్ అంటే పీపుల్ అరౌండ్ యువర్ పర్సన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇప్పుడు అసలు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే వీళ్ళందరితో కలిసి ఉండే కంటే నేను సింగిల్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అని ఫీల్ అవుతున్నారు. సో అదే చేయబోతున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి తను ఉంటున్న ప్రజెంట్ హౌస్ షిఫ్ట్ అయిపోవాలి, దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఇక్కడ నేను కొన్ని సైన్స్ చెప్తాను. ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి. వృషభ, కన్యా, మకర రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చదు. ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్కి వెల్ విషర్స్ అని అనుకున్నారు ఈ పర్సన్, కానీ వాళ్ళు ఏం చెప్పినా ఈ పర్సన్కి నచ్చదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. ఈ పర్సన్ సైలెంట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ సిచ్యువేషన్లో. ఏదైతే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఈ పర్సన్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇష్టం లేదు ఈ పర్సన్కి ఏది కూడా. సో సైలెంట్ ఉంటున్నారు, బట్ మేకింగ్ దేర్ ప్లాన్స్ టు కమ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్కి మీరు ఒక ఏంజల్ ఆర్ ఎ డివైన్ పవర్ అన్నట్టుగా కనిపిస్తున్నారు. యు ఆర్ పోస్టింగ్ సంథింగ్ ఆన్లైన్. మీరు ఆన్లైన్ ఏదో కొన్ని పోస్టులు పెడుతున్నారు, అవన్నీ ఈ పర్సన్ చూడట్లేదు. మీరు ఆల్రెడీ బ్లాక్ చేసేసాను అని మీరు అనుకుంటున్నారు, కానీ దెర్ ఈజ్ ఎ వే. 444 ఆన్ ద టైమర్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు ఫ్రమ్ అదర్ నంబర్స్. మీకేం తెలియదు అనుకుంటున్నారు, సారీ, మీ పర్సన్కి ఏమి తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ
అన్నీ చూస్తున్నారు ఈ పర్సన్. మీరేం పోస్ట్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి అన్నీ చెక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నారు అదంతా. అండ్ దే వాంట్ మోర్. మీరు ఏదైతే ఆన్లైన్ పోస్ట్ చేస్తున్నారో అలాంటివి ఇంకా పోస్ట్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ సైలెంట్గా అవన్నీ చూస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ వాచింగ్ యూ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ వైపు వస్తే ఆర్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ అలాంటివి ఏదన్నా డిస్కస్ చేస్తే మీతో, మీరేమనుకుంటారంటే ఇప్పుడు మీరు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాను అని అంటున్నారేమో అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో వై దే ఆర్ టేకింగ్ బ్యాక్ స్టెప్ అంటే రీజన్ ఇది. 555 ఆన్ ది టైమర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది. సో మీరు ఏదైతే విష్ చేస్తారో ఆ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. సో విష్ వైజ్లీ, క్లెవర్లీ. ఏదైతే విష్ చేస్తారో ఆ విష్ వల్ల ఎవరూ బాధపడకూడదు. అలాంటి విషెస్ ఏమైనా మీరు యూనివర్స్కి ప్రే చేస్తే ఆ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, అండ్ దిస్ పర్సన్ ఈజ్ వాచింగ్ యువర్ పిక్చర్స్, స్టేరింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. ఎందుకు అంత ఇదిగా చూస్తున్నారు మీ పిక్చర్స్ని అంటే, ఈ పర్సన్ మీ పిక్స్ చూడగానే ఏమనిపిస్తుంది అంటే అసలు మీరు ద సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సనా, లేదా మీరు పోస్ట్ చేసే పిక్చర్స్ మీవి కావా అనే డౌట్లో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఎందుకంటే మీరు అంతా చేంజ్ అయిపోయారు. బట్ ఈ చేంజ్ అంతా మీ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అదంతా మీ హార్డ్ వర్క్. మీరు చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అవి కూడా ఫేక్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. సో గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ అనే క్వశ్చనే లేదు ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ లుక్స్ వైజ్ చాలా డల్ అండ్ షాబీ లుక్లో కనిపిస్తారు ఈ పర్సన్ మీకు కనిపిస్తే ఒకవేళ. అండ్ సడన్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. బట్ ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఆ ఒక్క మెసేజ్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. యూ కీప్ ఆన్ టెక్స్టింగ్ యువర్ పర్సన్. మీ పర్సన్ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మళ్ళీ సేమ్ ఓల్డ్ ఎనర్జీస్లోకి వచ్చేసారు. పాస్ట్లో ఈ పర్సన్ని మీరు చాలా చేజ్ చేశారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అస్సలు కొంచెం కూడా కేర్ చేయలేదు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీకు అర్థమైంది ఏంటి అని అంటే ఇది సీరియస్ రిలేషన్ కాదు. దిస్ పర్సన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ సమ్మన్ ఎల్స్ అనే విషయం మీకు తెలియడానికి చాలా కాలం పట్టింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ చేజింగ్ అవన్నీ కూడా ఆపేశారు. బట్ సడన్లీ మీకు ఏమనిపిస్తుందనంటే త్రూ డ్రీమ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ మీరెవరో ఈ పర్సన్ కోసం ఇచ్చే ఇన్ఫర్మేషను ఏదో దానివల్ల మీకు ఏం అర్థమవుతుందంటే ఈ పర్సన్ ఎవరికి కమిట్ అవ్వలేదు, ఈ పర్సన్ సింగిల్గానే ఉన్నారని మీకు అర్థమైంది, తెలుసుకున్నారు ఎక్కడి నుంచో. సో ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ సింగిల్గా ఉన్నారని తెలుసుకున్నారో మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ అడుగుదామని మీరు అనుకుంటున్నారు, ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారు. కానీ ఇద్దరూ అప్రోచ్ అవ్వట్లేదు. బట్ యు ఆర్ టాకింగ్ టు దిస్ పర్సన్ ఇన్ ఎ వెరీ ఎఫెక్షనేట్ వే. మీరు చాలా మెసేజెస్ చేస్తున్నారు ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్ రిప్లై ఇవ్వట్లేదు. బట్ చూస్తున్నారు ఏం మెసేజ్ వస్తుంది అని. మనం ఇలా యాప్ ఓపెన్ చేయగానే ఎవరి దగ్గర నుండి మెసేజ్ వస్తే ఆ స్టార్టింగ్ మెసేజ్కి స్టార్టింగ్ ఒక 1 or 2 సెంటెన్సెస్ మీకు కనిపిస్తాయి వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేయకపోయినా కూడా. సో అలాంటిది ఏదో ఉంది, అలా చూస్తున్నారు ఈ మెసేజ్ని. ఎందుకు అలా చూస్తున్నారు బట్ నాట్ రిప్లైయింగ్ అంటే మీరు ఏ మూడ్లో ఉన్నారు? ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, గ్యాప్ ఇస్తున్నారు కదా. సో మీరు ఎలా మాట్లాడుతున్నారు? తిడుతున్నారా, సేమ్ ఎఫెక్షనేట్ మెసేజెసే వస్తున్నాయా, లేక తిడుతున్నారా? ఇదంతా చెక్ చేయడానికి జస్ట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్
రిప్లై. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? ప్రజెంట్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. పాస్ట్ ప్రజెంట్ చెప్పాను. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ రిలేషన్షిప్? కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కమ్యూనికేషన్లో ఈ పర్సన్ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ టువర్డ్స్ యూ, దట్ ప్యాషనేట్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మీకు మెసేజ్ చేస్తారు అండ్ కాల్ చేయమని అడుగుతారు, ఆర్ ఈ పర్సనే కాల్ చేస్తారు. బట్ ఇప్పుడు కూడా పాస్ట్లో మీరు మెసేజ్ చేస్తేనే ఈ పర్సన్ రిప్లై ఇచ్చి అలా కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది. బట్ ఆ డైనమిక్ అయితే చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తున్నారు. ఈ పర్సన్ మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు మెసేజెస్ చేస్తున్నారు అండ్ ఆ మెసేజెస్ చూస్తున్నారు. బట్ ఈ పర్సన్కి ఎప్పుడైతే ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మాట్లాడకుండా ఉండలేనని ఎప్పుడైతే అనిపిస్తుందో, అది 10 to 15 డేస్కి ఒకసారి ఈ పర్సన్కి అలా మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు. సో ఆ టైంకి మీరు పెట్టిన మెసేజెస్ అన్నిటికీ రిప్లైస్ పెడుతూ ఉంటారు. ఓకే, సో ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్, కాబట్టి టైం ఎక్కువ పడుతుంది మీకు రెస్పాండ్ అవ్వడానికి. ఏదో మెసేజ్ చేశారు కాబట్టి ఏదో రిటర్న్ రిప్లై ఏదో ఇచ్చేస్తాను అనుకునే రిలేషన్ కాదు ఇది. ఓకే, దే వాంట్ సంథింగ్ సీరియస్ విత్ యూ. అండ్ ఈ పర్సన్ పాస్ట్ వదిలేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటి అని అంటే, ఇప్పటికిప్పుడే ఈ పర్సన్ మీతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తారంటే చేస్తారు. బట్ కమిట్మెంట్ ఇస్తాను, ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి మాటలు అయితే రావు. కానీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అండ్ మీతో ఫ్యూచర్ అంతా మీతో కలిసి ఉండాలి అని అనిపిస్తుంది అన్నట్టుగా మెసేజెస్ పంపిస్తారు. బట్ డైరెక్ట్ ప్రపోజల్ అయితే రాదు. కానీ ఎందుకు రాదు అంటే, ఇది ఆగస్ట్ 23rd లోపు ఈ పర్సన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. అది రెగ్యులర్గా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. సెప్టెంబర్ 23rd లోపు ఈ పర్సన్, ఆర్ సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ 23rd వరకు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, బట్ ఈ మధ్యలో మళ్ళీ సెపరేట్ అయిపోతారంటే నో సెపరేషన్. ఓకే, ఈ సెకండ్ చాప్టర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఇద్దరు కలిసి ఫేస్ చేస్తూ ఉంటారు. సో నో సెపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా అంటే రాదు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్నది. అండ్ ఒక కొంతమందికి మాత్రం ఇది ట్విన్ ఫ్లేమ్ ఉంది. ఓకే, మీరు సైలెంట్గా వాచ్ చేస్తున్నారు మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారా అని. మీరు మెసేజ్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ని చేజ్ చేయట్లేదు. ఓకే, బట్ మెసేజెస్ అనేవి చేస్తున్నారు, ఎందుకంటే మీకు ఈ పర్సన్తో మాట్లాడాలి అనేది ఉండిపోతుంది మైండ్లో. సో మెసేజ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కూడా చూస్తున్నారు అవన్నీ, కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే రెస్పాండ్ అయితే కొంచెం అది సీరియస్నెస్ అని అర్థమవుతుంది మీకు. బట్ ఆ సీరియస్నెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది దానికి ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు అలా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ సైలెంట్ ఉంటున్నారు. ఒక ఫేక్ రీజన్ అయితే ఏమీ లేదు ఈ పర్సన్ మైండ్లో. సో దే విల్ కాల్ యూ ఆర్ మెసేజ్ యూ, దే వాంట్ టు హియర్ యువర్ వాయిస్. ఓకే, సో ఈ 21st and 22nd డేట్స్లో మాత్రం ఏదో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏదో జరగబోతుంది. సమ్ ఒకేషన్ ఏదో ఉండొచ్చు, లేదా ఇది మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్ అయి ఉండొచ్చు. ఏదో ఉంది ఈ 21st and 22ndకి, లేదా ఈ పర్సన్ కమ్యూనికేషన్ అదే డేట్స్లో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ పర్సన్ మైండ్లో ప్రజెంట్ అయితే మీరు తప్ప ఇంకెవరు లేరు, అది మాత్రం ఇక్కడ 100% ట్రూ. ఈ పాయింట్ మేబీ ఎవరికి రెజనేట్ అవుతుందో తెలియదు, కానీ అది నేను సైన్స్ చెప్పాను, కొన్ని వాళ్ళకి రెజనేట్ అవ్వచ్చు అండ్ ఇంకా కొన్ని సైన్స్ చెప్తాను. మిథున, తుల అండ్ కుంభరాశులు.
అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. బట్ అయినా కూడా ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ కాబట్టి ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.